జనసేన నుండి గెలిచి అప్పటి వైసీపీ ప్రభుత్వానికి మద్దతిచ్చారు రాపాక. జగన్ను నమ్మి ఆ పార్టీలో చేరిపోయారు. కానీ చివరికి 2024 ఎన్నికల్లో అదే పార్టీలో చేరిన తన ప్రత్యర్థి గొల్లపల్లి సూర్యారావుకి జగన్ టికెట్ ఇచ్చారు. దీంతో జగన్ను నమ్మి నట్టేట మునిగారని రాపాక లబోదివోమంటున్నారు. ఇప్పుడేమో అటు పోలేక ఇటు ఉండలేక ఎటు పోవాలో తెలియక రెండింటికి చెడ్డ రేవడిగా తయారైంది రాపాక పరిస్థితి. 2019లో జనసేన నుండి ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక కొంతకాలానికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరువైపోయారు. అప్పటి వరకు పవన్ రాగం అందుకున్న రాపాక అంతటిలోనే జగన్ జపం అందుకున్నారు. పవన్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, తన గెలుపునకు స్థానికంగా తను చేసిన ఎలక్షనీరింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ బలపడే పార్టీ కాదని, ఏదో గాలివాటంగా తాను ఒక్కడినే గెలిచారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆ సమయంలో సొంత పార్టీ ఎమ్మెల్యే రాపాక నుంచే పవన్ తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. తనను సస్పెండ్ చేస్తే వెంటనే వెళ్లి వైసీపీలో చేరిపోవాలని రాపాక తహతహలాడుతూ పవన్ తనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కూడా. ఆ దిశలో పవన్ కళ్యాణ్ రాపాకపై చర్యలు తీసుకోలేక, అలాగని పార్టీలో ఉంచుకోలేక అయోమయ పరిస్థితులు ఎదుర్కొన్నారు. జనసేన టికెట్ పైనే ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక పార్టీకి విరుద్ధంగా వైసీపీతో కలిసి సాగారు. సీఎం హోదాలో జగన్ పథకాలకు జేకొడుతూ జనసేనను ఆ పార్టీ అధినేతగా ఉన్న పవన్ పైన ఎప్పటికప్పుడు విమర్శలు చేశారు. సొంత పార్టీ పైనే విమర్శలు చేసిన ఆయన కొంతకాలానికి అనఫీషియల్ గా వైసీపీ గూటికి చేరారు. ఇక మరోవైపు జగన్ తోనే అభివృద్ధి సాధ్యమని, జగన్ కి వైసీపీకి మద్దతిచ్చారని చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గం అభివృద్ధి కోసం సీఎంతో కలిసి పనిచేస్తే తప్పేముందంటూ ప్రశ్నించారు. అయితే అన్ని నియోజకవర్గాలలాగే రాజుల నియోజకవర్గంలో కూడా అభివృద్ధికి గాలికి పోయింది. కానీ రాపాక మాత్రం జగన్ జపం ఆపలేదు. జగన్ మరో 30 ఏళ్లు అధికారంలో ఉంటారనే భ్రమలు కల్పించడంతో రాపాక ఇలా జగన్ కు జోల పాట పాడుతూ ఆకాశానికి ఎత్తేసేవారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే అభివృద్ధి మాట అటుంచితే కనీసం నియోజకవర్గంలో కనిపించే పరిస్థితి కూడా లేకుండా పోయిందని నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే జనసేన నుండి గెలిచి అప్పటి వైసీపీ ప్రభుత్వానికి మద్దతిచ్చిన రాపాక చివరికి జగన్ ను నమ్మి వైసీపీలో అనఫీషియల్ గా చేరారు. కానీ చివరికి 2024 ఎన్నికల్లో అప్పటి వరకు టీడీపీలో ఉండి తనపై పోటీ చేసిన తన ప్రత్యర్థి గొల్లపల్లి సూర్యారావుకు జగన్ వైసీపీ టికెట్ ఇచ్చారు. దీంతో రాపాక నోట్లో పచ్చి వెళక్కాయ పడినట్టయింది. అయితే రాపాకను ఎంపీగా పోటీ చేయమన్నారు అప్పటి మాజీ సీఎం. కానీ మనసంతా ఎమ్మెల్యే పదవిపైనే ఉన్న పెద్దల మాట కాదనలేక అయిష్టంగానే ఎంపీగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. దీంతో జగన్ను నమ్మి నట్టేట మునిగానని రాపాక ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం ఇటు వైసీపీలో ఉండలేక, అటు జనసేనలోకి పోలేక ఎటు పోవాలో తెలియక తలపట్టుకుంటున్నారట రాపాక. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది రాపాక పరిస్థితి అని నియోజకవర్గంలో జోరుగా టాక్ నడుస్తోందట. The first ever top class and richest villas project Anantha Film Nagar has been launched in our Kurnool city. It is located just 2.5 km away from Venkatrama Colony with a KMC limit. Spread across 40 acres, Anantha Film Nagar have a top class clubhouse and resort with a large size swimming pool. Along with our amazing developments, contact us for more details.